సరిగ్గా నెల రోజుల క్రితం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కట్టినటువంటి కొత్త ఇంటి వద్ద అర్ధరాత్రి చెలరేగినటువంటి అలజడి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగువారంతా కూడాను వీక్షించారు. ఆ రోజు తన భార్య పిల్లలతో పాటు దువ్వాడ శ్రీనివాస్ హైవే పక్కన నివాసం ఉన్న కొత్త ఇంట్లోకి చొరబడేందుకు చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో నెల రోజులుగా ఇదే కార్ షెడ్లో తల్లి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. గత రాత్రి 1 గంటకు ఈ కాంపౌండ్ విడిచి వారి సొంత ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే ఈ విషయంలో మాత్రం 2004 సార్వత్రిక ఎన్నికల్లో టెక్కల్లో నివాసం ఉంటూ పిల్లలకు భరతనాట్యం నేర్పించుకున్నటువంటి దివ్వెల మాధురి ఆమెను మాత్రం రాజకీయ పరంగా లైమ్లైట్లో తెచ్చేందుకు దువ్వాడ వాణి చేసిన ప్రయత్నంలో శ్రీనివాస్కి దగ్గరైన ఆమెకు అక్రమ సంబంధం అంటగట్టి ఆమె కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చిన ఘనత కూడాను వాణి ఆర్జించింది. అయితే తన బతుకును ఛిద్రం చేసినటువంటి ఈ నేపథ్యంలో ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే దీన్ని మాత్రం మచ్చ చెరుపుకుంటున్న ఉద్దేశంతో కష్టాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీని చెంత నుండి ఈరోజు తనపై పడినటువంటి ఈ మచ్చను తొలగించేందుకు తాను చేసిన ప్రయత్నంలో చివరి క్షణం వరకు ఈరోజు కార్ యాక్సిడెంట్ అయినా కూడాను ఆసుపత్రి పాలైనా కూడా కష్టాల్లో ఉన్న తను చూడడానికి శ్రీనివాస్ రాకపోయినా కూడాను ఈరోజు తనపై పడినటువంటి మచ్చను తొలగించేందుకు ఆమె చేసిన ప్రయత్నంలో ఏదైతే కొత్తింటి నిర్మాణంలో స్థలం కొనుగోలు దగ్గర నుండి భవనం నిర్మాణం వరకు కూడాను ఆర్థికంగా శ్రీనివాస్కి అండగా ఉన్నటువంటి ఆ ఇంటిని మాత్రం ఈరోజు శుక్రవారం రిజిస్ట్రేషన్ చేయించుకొని ఒక ఇంటి యజమానురాలుగా ఈ కాంపౌండ్లో అడుగుపెట్టి దివ్యల మాధురి మాత్రం ఈరోజు సక్సెస్ అనుకోవచ్చు. ఈ వివాదానికి మాత్రం ఎండ్ కార్డు పడిందా లేదా అన్న విషయం ప్రస్తుతం అంతా మాట్లాడడానికి దివ్యల మాధురి ఉన్నారు. నెల రోజులు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒక సామాజిక వర్గం అంతా కూడాను ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తున్నాయి. అసలు ఇది సమస్య అయితే ఎప్పుడో పరిష్కారం కావాల్సి, కానీ సమస్యలు అనిపించట్లేదు. కోరికలకు వెళ్ళినట్టుంది, డిమాండ్లు బయటకు వచ్చినాయి. 2 ఏళ్ళుగా భర్తను నిర్లక్ష్యం చేసిన ఒక భార్య, 2 పిల్లలు తండ్రి ఎక్కడున్నారో తెలియని పరిణామాలు మిమ్మల్ని ఈ ఉచ్చులోకి లాగారని మదన పాపను మిమ్మల్ని వెంటాడుతుందా? మీ మీద వేసినటువంటి ఈ ఆరోపణలు ఎలా ఈరోజు బాహ్య ప్రపంచకి నేను తప్పు చేయలేదు, నా మీద చేస్తుంది ఆరోపణని ఎలా రుజువు చేసుకోవడానికి కాలమే ప్రతిదానికి సమాధానం చెప్తుంది. ఈవిడ కేవలం దువ్వాడ శ్రీను అనే వ్యక్తి రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి మాత్రమే కంకణం కట్టుకుంది. అదేవిధంగా దువ్వాడ శ్రీని రాజకీయ జీవితమే కాదు, నేను కూడా షైన్ అవుతోంది, ఈమె జీవితం కూడా ఇప్పుడే ఈ గ్రౌండ్ లెవెల్లోనే భూస్థాపితం చేయాలనే ఆలోచనతో, మా ఇద్దరు లైఫ్ని నాశనం చేయాలనే ఆలోచనతో కంకణం కట్టుకొని 2 సంవత్సరాల ముందు వదిలేసిన భర్తని 2 years ముందు ఏమవుతున్నారో, ఏం చేస్తున్నారో, ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో పట్టించుకోకుండా వదిలేసిన వ్యక్తిని ఈ కాంపౌండ్లో ఈ ఇల్లు నిర్మించుకుని ఇక్కడ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ మళ్ళీ ఎమ్మెల్సీ కార్యాలయంగా మళ్ళీ ఈ ఇంటిని నిలబెట్టుకొని ఇక్కడ కార్యక్రమాలను చేస్తుంటే వచ్చి ఇంకా ఇక్కడ కూడా ఈ కార్యక్రమాలు జరగకూడదు, ఈ ఇల్లు కూడా లాగేసుకోవాలనే కుతంత్రంతో కుట్రతో వచ్చి ఒక 1 month నుంచి ఇక్కడ ధర్నాలు చేసి అవి చేసి ఒక 100 మందితో ట్రెస్పాస్ చేసి తలుపులు విరగొట్టి గోడలు విరగొట్టి నానా రకాల హింసలు చేస్తుంటే ఇంకా శ్రీనివాస్ గారు చాలా తట్టుకోలేకపోయారండి. ఇంకా కోర్టులు ఏవైనా ఉంటే ఇలాంటివి ఉంటే కోర్టులో చూసుకోవాలండి. ఎప్పుడైనా మనం ఏదైనా అబ్జర్వ్ చేస్తాం, వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు ఉన్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా లీగల్గా వెళ్తారు తప్పితే ఇలా ట్రెస్పాస్ చేసి ఒక 100 మంది తీసుకొచ్చేసి ఇల్లు విరగొట్టేస్తాం, తలుపులు విరగొట్టేస్తాం, చంపేస్తాం, అతన్ని చంపడానికి కూడా ప్లాన్ చేస్తే పాపం 1 month నుంచి అతను బయటకు కూడా రాలేక టెక్కల్లో ఆవాసం ఉన్నటువంటి మాధురి ఈ 2 ఏళ్ల క్రితం శ్రీనివాస్ కానీ అదేవిధంగా వాణి కానీ పరిచయం కాకముందు మీ లైఫ్ స్టైల్ ఎవరో ఉండేది, అందులోకి వచ్చిన తర్వాత మీ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది, మీ తలరాత పూర్తిగా మారిపోయిన పరిణామాల్లాగా ఉన్నాయి. నా లైఫ్ కంప్లీట్గా 2 years ముందు నా లైఫ్ వేరండి. నాది ఒక పాస్ట్ లైఫ్, వెస్టర్న్ లైఫ్. ఫారెన్లో మా హస్బెండ్ జాబ్, ఫారెన్లో ఉండేదాన్ని, డ్యాన్స్ క్లాసెస్ చెప్పుకునేదాన్ని, పిల్లలకి డ్యాన్స్ క్లాసెస్, లేడీస్కి కోలాటం, చాలా ఈవెంట్స్, పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్, కల్చరల్ ఈవెంట్స్ అన్నీ చేసుకుంటూ అదొక లైఫ్ అండి. ఆ లైఫ్కి ఈ లైఫ్కి అసలు సంబంధం లేదు. ఆ లైఫ్లో వాణి పరిచయమైనా ఈరోజు మీకు లైమ్ లైట్లోకి వచ్చే పరిస్థితి వచ్చి ఈ మదనపాటుకు గురి చేసింది. ఆ రోజు ఆ 2 years ముందు నా ఇంటికి మనుషుల్ని పంపించి నీకు మహిళా అధ్యక్షురాలుగా ఇస్తాను రమ్మని చెప్పి నా చేతులు పట్టుకొని బతిమాలి నన్ను తీసుకొచ్చిన రోజు నా లైఫ్లో ఒక బ్యాడ్ డే అనుకుంటున్నాను. నేను ఈమెతో ట్రావెల్ చేయకుండా ఉండుంటే నా లైఫ్ వేరే విధంగా ఉండేది. ఈరోజు ఇలాగా అందరి ముందు నేను ఆన్సర్ చెప్పాల్సిన అవసరం కూడా నాకు వచ్చేదే కాదు. ఏ ఆవశ్యకత ఆమెను మీకు రాజకీయాల్లో తేడానికి? నాలో ఉన్న టాలెంట్, నేను ఏ రంగంలో ఉన్నా కూడా ఈజీగా ఎదగగలిగే టాలెంట్ భగవంతుడు నాకు ప్రసాదించాడు. కాబట్టి నాకు వచ్చిన అనిత కాలంలోనే నాకు వచ్చిన నేము, నేను కొద్ది రోజుల్లోనే ఈ పాలిటిక్స్లో నేను రాణించే తీరు,
ఇవన్నీ చూసి భరించలేక నా మీద ఎలాగైనా ఒక బురద జల్లి డిఫేమ్ చేసి ఈమెను ఎలాగైనా మనము ఇక్కడే తొక్కేయాలి. అట్ ద సేమ్ టైం ఆమెకి 30 సంవత్సరాల నుంచి శ్రీను గారిని కూడా రాజకీయంగా తొక్కేయాలని ఆలోచన ఉంది కాబట్టి ఒక బుల్లెట్కి 2 బర్డ్స్ అన్నట్టు ఆమె ఈ విధంగా ఆలోచించి ఇద్దరిని డిఫేమ్ చేసి చాలా నానా రకాల హింసలు పెట్టి వచ్చింది. రాజకీయాల్లో తెచ్చిన నేపథ్యంలో శ్రీనివాస్తో అత్యంత సన్నిహితంగా ఉండడానికి ఏ పరిణామాలు మీకు దారితీసాయి? ఆయనకి 2 ఏళ్ల క్రితమే భార్య పిల్లలు ఇద్దరూ వదిలేశారనే విషయం మాధురికి ముందు తెలియదా? తెలిసాకే కదా శ్రీను గారితో ఉండి ట్రావెల్ చేసి ఈ హౌస్ కట్టుకోవడానికి తనకి హెల్ప్ చేసి ఈ కార్యాలయంలో నిలబెట్టడానికి నా వంతు కృషి చేయాల్సి వచ్చింది. తప్పనుకుంటున్నారా పొరపాటు? నేను తప్పనుకోవట్లేదండి, ఎందుకంటే అతన్ని లక్షల మంది అభిమానిస్తారు. ఆ అభిమానించే వ్యక్తుల్లో నేను కూడా ఒక అభిమాని దువ్వాడ శ్రీనికి. ఈ నియోజకవర్గంలో ఈ లక్షల మంది ప్రజల్లో అతన్ని దువ్వాడ శ్రీని ఎలాగ అభిమానిస్తారో నేను కూడా అతన్ని అభిమానించే వ్యక్తిని, ఒక అభిమాని. మీరిచ్చే అభిమానం మాత్రం మీకు లేనిపోని సంబంధాలు అంటగట్టే దానికి కూడా దారు. లేనిపోని సంబంధాలు అంటగట్టినా లేనిపోని ఇబ్బందులకు గురి చేసిన ఒక మంచి వ్యక్తి పక్కన నేను ఉన్నాననే ఆ విషయం తలుచుకుంటే నాకు ఇవన్నీ కూడా బాధ అనిపించట్లేదు. ఎందుకంటే నేను ఒక మంచి వ్యక్తి పక్కన ఒక మంచి వ్యక్తిత్వం, ఒక మంచి మనస్తత్వం, ఒక మంచి మనసు ఉన్న వ్యక్తి పక్కన నిలబడినప్పుడు ఎన్నో మాటలు ఫేస్ చేయాల్సి వస్తుంది. దానికి నేను అస్సలు ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే అలాంటి వ్యక్తి పక్కన ఉన్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇందులో భాగంగానే ఒక సంపన్న కుటుంబం, ఒక పేరు కలిగిన కుటుంబానికి కోడలు అదే టెక్కల్లో ఆవాసం ఉంటున్నారు. ఈరోజు మీ అమ్మా నాన్న కూడా ఉన్నారు, ఇతర భర్త, 3 ఆడపిల్లలు ఉన్నటువంటి కుటుంబాలు అందరికి కూడాను మీరు తీసుకున్నటువంటి ఈ స్టెప్ మాత్రం వాళ్ళందరినీ కూడాను మదనపాటు గురి చేసినట్టు అనిపించట్లేదా? మదనపాటు గురి చేసిన అందరూ వాస్తవాలు ముందు గ్రహించలేకపోయినా తర్వాత వాస్తవాలు తెలుసుకుని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో నేను ఇలా రావాల్సి వచ్చింది, ఎటువంటి పరిస్థితుల్లో నేను ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఇటువంటి నిందలు ఎందుకు నేను మోయాల్సి వచ్చిందని అందరూ తెలుసుకున్నారు. ఏ రోజు కూడా నా బాధ్యతలు నేను ఎక్కడ కూడా నేను విడనాడలేదే. నా పిల్లల్ని చూసుకుంటూ వచ్చాను, నా పిల్లల్ని పెంచుకుంటూ వచ్చాను, నా పిల్లల్ని చదివించుకుంటూ వస్తున్నాను, నా ఫ్యామిలీని నేను సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాను, నేను బిజినెస్ చేసుకుంటూ వస్తున్నాను, పాలిటిక్స్ చేసుకుంటూ వస్తున్నాను. నేను ఎక్కడ ఏది వదిలేసి నేను గాలికి తిరగట్లేదు కదా. నా కార్యక్రమాలన్నీ యథాతథంగా చేసుకుంటూ నేను ఒక మంచి పక్కన నిలబడుతూ రావడం వల్ల నిందలు ఆవిడ నిందలు వేస్తే అవి నిజాలు అయిపోవు కదా. ప్రతి ఒక్కరు జనాలు అర్థం చేసుకున్నారు. నిన్న కూడా మీ న్యూస్ ఛానల్లో చూసి నా కష్టం చూసి వందల మంది నా నంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసి నా కష్టం తెలుసుకుంటున్నారు. అమ్మ మేము రావాలా నీ దగ్గరికి, నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్తే నీ దగ్గరికి వస్తాం మేమని చెప్పి చాలామంది తెలుసుకుంటున్నారు. మరి నా పక్కన నిజాయితీ న్యాయం లేకపోతే ఇంతమంది నాకు ఫోన్ చేసి సపోర్ట్ చేయరు కదా. ఎందుకు వాణి ఈ ఇల్లే కావాలని కోరుకుంది? మాధురికి ఇందులో భాగస్వామ్యం ఉంది అని తెలియక, లేకపోతే శ్రీని స్వతార్జం అనే ఉద్దేశంతో ఆమె ఈ ఇంటి కోసం ఈ నెల రోజులు నా భాగస్వామ్యం ఉంది, నా డబ్బులున్నాయి, నా ఇల్లు అని తెలిసే తను లాక్కోవడానికి ప్రయత్నించిందండి. ఎందుకంటే ఆమెకు ఆల్రెడీ ఒక 6 కోట్లు పెట్టి దువ్వాడ శ్రీని గారు ఒక ఇల్లు కట్టినప్పుడు ఏం సంకటం అండి, అక్కడ ఉండకుండా ఈ ఇంటి దగ్గరికి వచ్చి ఉండాల్సినంత అవసరం ఏముంది? షెడ్లో ఉన్నాను, దోమల్లో ఉన్నాను, నువ్వు ఇల్లు వదిలేసి షెడ్లో దోమల్లో ఉండాల్సిన అవసరం ఏముంది? నీకు ఇల్లు లేకపోతే, నీకు నడి రోడ్డు మీద నీ భర్త వదిలేస్తే అప్పుడు నువ్వు వచ్చి ఫైట్ చేయాలి. నాకు ఇల్లు లేదు, నేను దోమల్లో ఉన్నాను, నీకు బంగ్లా, రాజభవన్ లాంటి బంగ్లా వదిలేసి నువ్వు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఇంటి దగ్గరికి వచ్చి వేలాడుతూ నువ్వు కూర్చొని నాకు ఇల్లు లేదు, నాకు ఇది లేదు అంటున్నావు అంటే నీ నీచపు బుద్ధి ఏంటో, నీ నీచపు ఆలోచనలు ఏంటో జనాలు కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా విషయంలో నిన్న జరిగిన దానికి అందరూ హర్షిస్తున్నారు. మంచి నిర్ణయం తీసుకున్నారు శ్రీను గారు. ఆమెకి న్యాయం జరగాల్సింది, ఆమెకు న్యాయం జరిగిందని ప్రతి ఒక్కరు కూడా చాలా మంది సపోర్ట్ చేస్తారు. ఆవిడ మాత్రం అది ఆయన స్వతార్జితం, భారీగా నాకు పిల్లలకి చెందాల్సిన ఆస్తి కోర్టు వివాదాలు ఉన్న నేపథ్యంలో ఎలా అమ్ముతారు, మీరు ఎలా కొంటారు? కోర్టు వివాదం అనేది ఈ ఇంటికి లేదు. అది ముందు జనాలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఈ ఇంటికి ఎటువంటి లీగల్ ఇష్యూస్ ఏవి కూడా లేవు, కోర్టు వివాదాలు ఏమీ లేవు. కోర్టు వివాదం భార్యాభర్తల మధ్యలో ఉంది, డీవీసీ అంటే డొమెస్టిక్ వైలెన్స్. వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్యలో ఉన్న ఇష్యూ తప్పితే ఈ ఇంటికి కోర్టు పరమైనటువంటి ప్రాబ్లమ్స్, లీగల్ ఇష్యూస్ ఏవి, కాంప్లికేషన్స్ కూడా ఏవి లేవు. కాబట్టే సబ్ రిజిస్టర్ కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అండ్ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఒక హిందూ ఏ మగాడైనా సరే తన కష్టార్జితం, తన కష్టపడి సంపాదించుకున్న ఆస్తి పెళ్ళం పిల్లలు కాదు కదా, ఎవ్వరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు పర్మిషన్ లేకున్నా తను అనాథాశ్రమాన్ని కూడా రాసుకునే రైట్ ప్రతి ఒక్క మగవాడికి ఉంటుంది. సెల్ఫ్ అక్వైర్డ్ ఇంటి వివాదాన్ని అయితే సద్దుమణికి చేశారు, మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని అక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ జర్నీ, ఈరోజు భర్త కోసం, పిల్లల కోసం తండ్రి కావాలని ఆవిడ ఒక పక్క ఒక మాట అంటూ, మరోవైపు ఆయన్ని మాత్రం ఈరోజు చింతకు చేర్చుకునే పరిస్థితి పరిణామాలు. సో శ్రీనివాస్కి ఎవరు అండగా ఉంటారు?
భర్త కావాలన్న ఆలోచన ఆమెకు ముందు నుంచి లేదండి. ఉంటే 2 సంవత్సరాల క్రితం రోడ్డు మీద పెట్టేసి తాళం ఇంటికి లాక్ చేసి గెంటేసే మనస్తత్వం ఉండదండి. భర్త కావాలనుకునే ఆలోచన ఉంటే. ఆమెకి ఎప్పుడు కూడా ఆస్తి కావాలి, పదవులు కావాలి. ఇతని ద్వారా వచ్చే రాజకీయ లబ్ధి కావాలి, ఇతని ద్వారా వచ్చే రాజకీయ పదవి కావాలి. అవి కావాలని ఆలోచన తప్పితే ఇతను కావాలన్న ఆలోచన ఆమెకి ఎక్కడా కూడా ఏ కోసానా కూడా లేదు. శ్రీను గారికి ఎవరు ఆమె అండగా ఉండాల్సిన అవసరం లేదు. శ్రీను గారికి అండగా లక్షల మంది జనాలు అతనికి ఎప్పుడు కూడా అతని సపోర్ట్ ఎప్పుడు ఉంటారు. నేను అతని పక్కన ఎప్పుడు కూడా నా ప్రాణం పోయేంత వరకు సపోర్ట్గా ఉంటాను. అండ్ ఈ బిల్డింగ్ ఏదైతే నేను కొనుక్కున్నానో అదే బిల్డింగ్ని మళ్ళీ శ్రీను గారికి నేను రెంట్ అనుకోవచ్చు, లీజ్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, మళ్ళీ సేమ్ ఈ ఎమ్మెల్సీ కార్యాలయానికి మళ్ళీ నేను అతనికి లీజ్కి ఇస్తాను, అగ్రిమెంట్ చేసుకుంటామో లేకపోతే రెంట్కి ఇస్తానో మళ్ళీ తన కార్యక్రమాలు యథావిధంగా ఇక్కడే జరుపుకుంటారు. ఎమ్మెల్సీ కార్యాలయం ఇదే కంటిన్యూ అవుతుంది. ఇక్కడికి ఇదే కార్యకర్తలు వస్తూ ఉంటారు. అతని అభిమానులు, అతని కార్యకర్తలు అందరూ ఇక్కడికి ఎప్పుడు వస్తూనే ఉంటారు. ఇది అతను ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఆమె పిల్లలు ఇద్దరు ఇక్కడ ఉన్నారని తెలిసి ఇల్లు కొనుక్కున్న తర్వాత అంత గట్స్తో లోపలికి వచ్చారు కదా, ఇక్కడ మీకు ప్రాణహాని ఉందన్నటువంటి ఆలోచన రాలేదా? నాకు ప్రాణహాని ఉంది కదా, క్లియర్గా నేను చూసారు. నేను ఒకదాన్ని ఉన్నప్పుడే తను 100 మందిని తీసుకొచ్చి నిచ్చెన లేసేసి ముందు కెమెరాస్ అన్ని పగలగొట్టింది, పవర్ లైన్ మొత్తం కట్ చేసి నిచ్చెన పెట్టి పైకెక్కి నన్ను చంపడానికి ప్లాన్ చేసింది. కానీ నేను ధైర్యంగా ఫేస్ చేశాను, నేను ఎదుర్కొన్నాను, నేను అటాక్ చేశాను, నేను నిచ్చెన్ని పగలగొట్టడం జరిగింది. ఆమె అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. నా ప్రాపర్టీకి నేను ఇప్పుడు లాక్ చేసుకొని నా ప్రాపర్టీ ఉండడం జరిగింది. ఇక్కడికి ఎటువంటి స్థితిలో కూడా ఆమె రావడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది నేను కొనుక్కున్న నా ప్రాపర్టీ కాబట్టి పోలీసు వారు ప్రభుత్వం కూడా నన్ను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. ఇక్కడికి ఆమె అడుగు పెట్టదన్న ధీమా మాధురిలో ఉందా? అడుగు పెట్టదనే ధీమా ఉందని నేను అనట్లేదు. అడుగు పెట్టకూడదని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. పోలీసుల వరకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎదుర్కోగలే కెపాసిటీ నాకు ఉందని నేను అనుకుంటున్నాను. మీ మీద వచ్చిన ఆరోపణలు మీ పిల్లల మీద పడినాయి. పిల్లలు ప్రశ్నించినందుకే ఈరోజు ప్రాణాలు తీసుకోవడానికి కార్ డ్రైవింగ్ చేసుకుంటూ సెల్ఫ్ వెళ్ళారు. ఆ రోజు ఆ బండి స్పీడ్ అంటుంటుంది. ఆ క్షణాలు మళ్ళీ మాధురిని ఇలాగ అందరూ జనం చూస్తారు అనుకున్నారు? అది నాకు ఆ రోజు ఆ సిచ్యువేషన్ నాకు ఇప్పటికీ మైండ్ అంతా నాకు బ్లాక్గా ఉందండి. చాలా డిప్రెషన్గా ఉన్నాను. ఆ సిచ్యువేషన్ డిప్రెషన్లో జరిగింది. అలాంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకోను. నా పిల్లలు నన్ను అర్థం చేసుకున్నారు. మమ్మీ ఏ రాజకీయంలోకి వచ్చి నువ్వు ఇన్ని నిందలు మోసావో, ఏ రాజకీయంలో నువ్వు ఇంత మాటలు పడ్డావో అదే రాజకీయంలో నువ్వు ఉండి మళ్ళీ నీ పేరు నువ్వు నిలబెట్టుకుంటే మాకు హ్యాపీ మమ్మీ అని తిరిగి ఒక 9 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లలు నాకు సపోర్ట్గా మాట్లాడుతున్నారు, నాకు ధైర్యం చెప్తున్నారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. పిల్లల విషయంలో హస్బెండ్ బోస్బాబు గారి తాలూకా నిర్ణయం కట్టుబడి ఉన్నారా, లేకపోతే మీ నిర్ణయానికి ఆయన ఏకీపిస్తున్నారు? బోస్ గారు నా నిర్ణయానికి ఏకీభవిస్తారు. మా మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అవన్నీ వచ్చి కూర్చున్న తర్వాత మేము సెటిల్ చేసుకుంటాము. 20 వర్గాలు కూర్చొని. తను ఎంతవరకు కాంటాక్ట్లో లేరు, తను ఫారెన్లో ఉన్నారు. నెక్స్ట్ మంత్ ఎప్పుడో వస్తారు, కూర్చొని మాట్లాడుకుంటారు. శ్రీనివాస్ని మళ్ళీ టెక్కల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిని చేయాలని మాధురి కళ నెరవేరుతుంది అనుకుంటున్నారా? మళ్ళీ ఇది ఎమ్మెల్సీ కార్యాలయం. నిన్న రాత్రి కూడా అదే మాట మీరు, నేను ఆమెతో పాటే అండగా ఉంటాను, స్నేహితురాలుగా ఉంటాను. ఒక వివాహిత మహిళ ఒక పొలిటీషియన్తో ఉన్న నేపథ్యంలో పబ్లిక్కి ఏ మెసేజ్ ఇవ్వాలని? నేను మీరు చెప్పినట్టు శ్రీనివాస్ గారికి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ మేము వస్తుంది కంపల్సరీ. తను ఈ వైసీపీలో కంటిన్యూ అవుతారు. తను ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తారు, మినిస్టర్గా అవుతారు. 100% నా ఎఫర్ట్స్ నేను పెడతాను. మేము కంపల్సరీ సపోర్ట్ చేస్తాము. శ్రీనివాస్ గారితో ఎల్లప్పుడూ నేను పక్కనే ఉంటాను. ఉండి అతని రాజకీయ జీవితంలో తనకి సపోర్ట్ చేస్తూనే ఉంటాను. ఖచ్చితంగా ఈసారి గెలుస్తారండి. అఫీషియల్గా ఏవైనా బంధాలు దగ్గర అయ్యే పరిస్థితి ఉందా? అవి కాలం సమాధానం చెప్పాలి. ప్రెజెంట్ అయితే నేను మీకు ఓపెన్గానే చెప్పాను, మేము లివింగ్ టుగెదర్ ఉన్నాము. అది తర్వాత కాలం సమాధానం చెప్తుంది. 30 ఏళ్ళ తర్వాత ఎమ్మెల్సీ శ్రీనివాస్ జీవితంలో సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అయింది మాధురి రూపంలో, అంటే మీరు ఏకీపిస్తారా? ఏకీభవిస్తానండి. సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అయింది, ఏకీభవిస్తాను. తనకి లైఫ్లో మంచి డేస్ కూడా వచ్చాయి. తను ఈ 30 years లైఫ్లో ఏ రోజు కూడా హ్యాపీగా లేరు, ఏ రోజు కూడా ఆనందంగా లేరు, ఏ రోజు కూడా ఇంత తినింది కూడా లేదు, ఏ రోజు కూడా ప్రశాంతంగా పడుకుంది లేదు. ఏ రోజు పడుకుంటే ఎటు నుంచి ఎవరు వచ్చి నన్ను అటాక్ చేస్తారో, ఎవరు వచ్చి నన్ను చంపేస్తారో అనే ఆలోచనతోనే ఉన్నారు. తను పాపం ఒక రోజు ప్రశాంతంగా అమ్మయ్య అని పడుకునే రోజు లేదంట. నేను ఇంటికి వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా నేను ఒక 10 నిమిషాలు మాట్లాడుకుంటాననే ఆలోచన లేదంట. ఏ మగవాడైనా ఏం కోరుకుంటాడండి? కష్టపడి తను బయట తిరిగి వస్తే ఇంటికి వెళ్ళి కొంచెం చేరదీస్తే చాలా అని అనుకుంటారు. ఆ గడియలు ఎప్పుడూ లేవంట. కానీ తను 2 years చాలా హ్యాపీగా ఉన్నారు. తన హ్యాపీనెస్ లైఫ్ లాంగ్ ఇదే కంటిన్యూ అవుతుంది. నేను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటాను. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత రివెంజ్ పాలిటిక్స్ జరుగుతున్న ఈ తరంలో ఈ ఎపిసోడ్ కనుక బయటికి రాకపోతే టార్గెట్లో ముందు వరుసలో ఉన్నటువంటి దువ్వాడ సీన్ బతుకుంటాడని మీరు భావించారు?
దువ్వాడ శ్రీనికి ఎవరు టచ్ కూడా చేయలేరండి. ఒక గట్స్ ఉన్న మగాడు దువ్వాడ శ్రీను. ఆ టార్గెట్లు అవన్నీ తన ఎవరు భయపడే వ్యక్తి కాదు. తుపాకీ గుళ్ళకి ఎదురుగా వెళ్ళి నిలబడే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎవరికి తాటాకు చెప్పులకి భయపడే వ్యక్తి తను కాదు. భయపడే వ్యక్తి అయితే తను అంత ఫెరోషియస్గా అంత ఇదిగా ఉండరు. తను ఫ్యామిలీకి కూడా భయపడి కాదు, పిల్లల మీద ఒక మహిళ మీద మహిళకి ఏమంటాం, పిల్లలు నాకాడు పుట్టిన పిల్లలు నాకంటే ఏమంటాం అనే సాఫ్ట్ కార్నర్తో, అంతేగాని అతను ఎవరికి ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఈజ్ ఎ ఫెరోషియస్ లీడర్. తను ఎప్పుడు ఇలాగే ఉంటారు, ఇలాగే స్ట్రాంగ్గా ఉంటారు. పొలిటికల్గా ఆయన ప్రస్తుతం మాత్రం టార్గెట్లో ఉన్నారు. ఆ విషయం మాదిరి తెలియదు. టార్గెట్లో ఉంటారండి, ఎందుకంటే స్టేట్లో ఒక మంచి వాయిస్ ఉన్న లీడర్ దువ్వాడ శ్రీనివాస్ లాగా ఎవరు మాట్లాడలేరు. మీకు కూడా తెలుసు, మన జిల్లాలో ఇంత వాయిస్ ఉన్న నాయకుడు కానీ ఇంత ఫెరోషియస్ లీడర్ కానీ ఎవరూ లేరు. ఎవరికడిగినా చెప్తారు దువ్వాడ శ్రీనివాస్ అని. శత్రువులు ఆటోమేటిక్గా ఎవరికి టాలెంట్ ఉంటుందో, ఎవరైతే ముందుకు షైన్ అవుతారో వాళ్ళకి ఎప్పుడు శత్రువులు ఆటోమేటిక్గా ఉంటూనే ఉంటారు. దానిలో కామన్ థింగ్ అది అతను అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మంత్రి ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి టెక్కల్ నియోజకవర్గంలో ఫస్ట్ టార్గెట్ ఎవరైనా ఉంటే కనుక దువ్వాడ శ్రీను. అఫ్ కోర్స్ అండి, 25 సంవత్సరాల నుంచి అతను ఈ లాస్ట్ 5 years తను హోదాలో ఉన్నారు. ఎప్పుడు ప్రతిపక్ష హోదాలోనే ఉన్నారు. తను 30 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళంతా దొంగ రాజకీయాలు ఇవన్నీ చేస్తారు. శ్రీనివాస్ గారు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, నీతి నిజాయితీ నిక్కచ్చిగా ఉన్న మనిషి. అతను ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ నిజాయితీ రాజకీయాలు. అతను వరకు ప్రత్యర్థులు ఒక్కరే టార్గెట్, ఇప్పుడు మాధురి శ్రీని ఇద్దరు టార్గెట్ అనుకో. టార్గెట్ కాబట్టే నన్ను ఇలా అటాక్ చేశారు, నన్ను ఇలా చేశారు, నన్ను ఎంతెంత డిఫేమ్ చేశారు, ఇన్నేసి మాటలు అన్నారు. కనీసం పోలీసులు నేను ఆ రోజు ఫోన్ చేసినప్పుడు కనీసం నిన్న కరెంట్ పవర్ పోయిందంటే కనీసం నేను ఏడ్చుకునే స్థితికి వెళ్ళాను. ఎందుకంటే వాటర్ లేదు, నాకు డెంగ్యూ ఫీవర్తో సఫర్ అవుతున్నాను, చాలా సఫకేట్గా ఫీల్ అవుతున్నానంటే పట్టించుకోవాలంటే ఆల్మోస్ట్ ఉంటాయి. మరి శ్రీన్ గారు పక్కన ఉన్నప్పుడు మరి శ్రీన్ గారు మీద శత్రువులు నాకు కూడా శత్రువులు అవుతారు కదా, నాకు ఫ్రెండ్స్ ఎలా అవుతారు. ఈ నెల రోజులు ఈ ఎపిసోడ్లో పోలీసుల పాత్ర ఎంత మేరకు మీకు సహకరించింది? పోలీసుల పాత్ర అంటే నా విషయంలో ఏమో కానీ శ్రీని గారి విషయంలో మాత్రం చాలా నెగిటివ్గా ఉన్నారు. ఎందుకంటే భార్యాభర్తలు గొడవలు ఏమైనా ఉంటే పోలీసులు లీగల్గా తేల్చుకోమని చెప్పాలి, కానీ ఇలా ఇంటికి వచ్చి ట్రెస్పాస్ చేసి శ్రీని గారి మీద మీరు అందరూ చూశారు, పెద్ద పెద్ద రంపాలు అవి తీసుకొచ్చి తలుపులు కోసేసి గుణపాలతో కొట్టేస్తుంటే అతనికి ఒక ఎమ్మెల్సీ కూడా రక్షణ కరువైంది. ఎమ్మెల్సీకి ఏంటండి ఇప్పుడు స్టేట్లో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికే రక్షణ కరువైంది, ఇంకా ఎమ్మెల్సీకి ఎక్కడ రక్షణ ఉంటుంది? అంటే ఈ కుటుంబ తగాదాల్లో రాజకీయ రంగు పులుముకుందని మాదిరి నమ్ముతున్నారు. ఖచ్చితంగా రాజకీయ రంగు పులుముకుంది కాబట్టి, మరి రాజకీయ రంగు పులుముకోకపోతే 2 సంవత్సరాల ముందు వదిలేసి ఎలా పోయాడో, ఎలా తిరుగుతున్నాడో, ఏం తింటున్నాడో పట్టించుకోని వ్యక్తి సడన్గా ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎవరు సపోర్ట్తో వచ్చింది? ఈ వ్యక్తి 2 సంవత్సరాల ముందు ఎందుకు రాలేదు? అట్లీస్ట్ ఎలక్షన్స్ చేస్తున్నప్పుడు ఎందుకు రాలేదు? ఇదే మాదిరి 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటుందని అందరు మీడియా ముందు కదా వచ్చి చెప్పింది. దివాళ మాదిరితో 2 సంవత్సరాల నుంచి అక్రమ సంబంధం పెట్టుకొని అదే ఇంట్లో ఉంటున్నాడు దువ్వాడ శ్రీని అని చెప్పి కదా ముందు మీడియా ముందుకు వచ్చింది. మరి 2 సంవత్సరాలు ఎప్పుడు ఎందుకు రాలేదు? ఎప్పుడు ఎందుకు రాకున్నా ఇప్పుడు వైసీపీ పోయాకే రావాల్సినంత అవసరం ఏముంది? అంటే పార్టీ బలం మాకు లేదు, మాకు పోలీస్ బలం లేదు, మాకు సపోర్ట్ లేదన్న ఆలోచనతోనే కదా అటుపక్క సపోర్ట్ తీసుకొని మీడియా ముందు కూడా చెప్పింది కదండి ఆమె టీడీపీకి సపోర్ట్ చేస్తానని. అసలు ఆమెను ఇంతవరకు పార్టీలో ఉంచకూడదు, ఇలాంటి రాజకీయాలు చేసి ఇంకా మేము నష్టపోతున్నాం, ఆమె త్వరగా పార్టీ నుంచి బహిష్కరించాలి. శ్రీని గారికి ఇన్ఛార్జ్ మార్చాల్సిన అవసరం ఏముంది? ఫ్యామిలీ ఇష్యూస్ ఎప్పుడు కూడా పాలిటిక్స్ సంబంధం ఉండదు. ఈమెను ముందు రాజకీయాల్లోంచి ఆమె తీసేయాలి అసలు వైసీపీ నుంచి. కనుక ప్రస్తుతం నెల రోజులుగా బాహ్య ప్రపంచంగా దూరంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు ఎక్కడ అంటే మాధురి ఏం సమాధానం? ఇప్పుడు ఫోన్లో కూడా మాట్లాడారండి. ఇప్పుడు అందరితో ఏంటి మీడియా వాళ్ళు అడిగారు ఆల్రెడీ ఏంటి రిజిస్ట్రేషన్ చేస్తారంటే అతను అన్ని విషయాలు కూలంకుశంగా చెప్పారు. అతను చిన్న పనుండి బొరంపురం వెళ్ళారు, ఏదో క్వారీ వర్క్ ఉండి వచ్చేస్తారు, వచ్చి మళ్ళీ తను రాజకీయాలు చేస్తారు. రాజకీయ నాయకుడు ఎక్కడికి వెళ్ళిపోతాడండి? అంటే ఆయనతో పాటు ఒక ఫ్రెండ్లీ జర్నీ అనుకోవచ్చు, ఒక రిలేటెడ్ జర్నీని మాధురి కొనసాగి. ఫ్రెండ్లీ జర్నీ అనొచ్చు, రిలేటెడ్ జర్నీ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. నేను అందుకే ఆల్రెడీ చెప్పాను, ఎవరేమనుకున్నా నాకు అనవసరం. నేను ఫెయిర్గా ఉన్నాను, నేను ఫ్రాంక్గా ఉన్నాను. అందరిలాగా వెనక ఒక పని ముందుకు ఒక పని చేసే టైప్ నేను కాదు. నేను ఏం చేస్తా అది ఫ్రాంక్గా చెప్తాను. అది ఎంతమంది ట్రోల్స్ చేసుకున్నా, ఎంతమంది సపోర్ట్ చేసినా నేను చెప్పాల్సింది ఎప్పుడు నేను సూటిగా నిక్కచ్చిగా చెప్తాను. నేను అతనితో రిలేషన్షిప్లో ఉన్నానని క్లియర్గా చెప్పాను. అది కంటిన్యూ అవుతుంది, అది రాజకీయంగా కంటిన్యూ అవుతుంది, అన్ని విధంగా కంటిన్యూ అవుతుంది. ఈ ఎపిసోడ్కి ఎండ్ కార్డు పడ్డట్టేనా ఇంకేమైనా ఇంకా సెకండ్ అంటే ఈ హౌస్కి అయితే ఎండ్ కార్డు పడినట్టే. బికాస్ దిస్ ఇస్ మై ప్రాపర్టీ నౌ, ఇది నా ప్రాపర్టీలోకి ఎవరు రావడానికి రైట్ లేదు. ఆమెకి ఇంకేమైనా లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే తను లీగల్గా తెలుసుకోవాలి. ఆల్రెడీ వెంకటేశ్వర కాలనీలో ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటి దగ్గర ఆమె తెలుసుకోవాలి. ఆమె ఇల్లు లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేయాలి. ఇల్లు ఉంది కాబట్టి లీగల్గా ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ డైవర్స్ వేసుకుంటారో, మెయింటెనెన్స్ కేసు వేసుకుంటారో, ఏది వేసుకుంటారో లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి. ఈ ఇంటితో అయితే ఎండ్ కార్డు పడినట్టే. బికాజ్ ఈ ఇల్లు నాది కాబట్టి, ఈ హౌస్ నాది కాబట్టి ఈ ఇంటి దగ్గరికి రావడానికి మాత్రం ఆమెకి ఎటువంటి రైట్ కూడా లేదు.
చూస్తే కనుక టెక్కల్లో ఆవాసం ఉంటున్న దివ్వెల మాధురికి మాత్రం ఈరోజు ఆ వాణితో పరిచయం తన లైఫ్ స్టైల్నే మార్చింది. అంటే పిల్లలతో పాటు ఫ్యామిలీతో చాలా అన్యూన్యంగా ఉన్నటువంటి తనకు మాత్రం రాజకీయ ప్రవేశమే ఇలా అవమాన పాలు చేసింది. ఎక్కడైతే అవమానపడ్డానో అక్కడే గర్వంగా ఈరోజు సమాజంలో తిరగాలన్న ఉద్దేశంతో దువ్వాడ సీనికి కష్టం వచ్చినప్పుడు అండగా ఉన్న ఆమెకు తనకు కష్టం వచ్చినా కూడా ఆయన వచ్చి పరామర్శ చేయకపోయినా ఈరోజు ఆయన కష్టాలు తనకొచ్చిన కష్టాన్ని మాత్రం తీర్చుకునేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఏ ఇల్లు అయితే కావాలని వాణి కోరుతుందో ఆ ఇంటిని మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకుని తనకు దఖలు చేసుకుంది. నిన్న ఇంటి యజమానురాలుగా ఇంట్లోకి వచ్చిన ఆమెకు మాత్రం ఈ ఇంటి నుండి బయటకు పంపించేందుకు వాణి పిల్లలు చేసిన ప్రయత్నం మాత్రం చిట్ట చివరకు వైఫల్యం చెందడంతో ఈ మాత్రం ప్రస్తుతం ఇంట్లో ఆవాసం ఉంటున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం బాహ్య ప్రపంచానికి అందుబాటులోకి వస్తారు. భవిష్యత్తులో మాత్రం టెక్కల్ నియోజకవర్గంని మళ్ళీ వైసీపీకి పూర్వవైపును తెచ్చే విధంగా తాను కూడా తనకు ఒక స్నేహితుడిగా కావచ్చు, ఎవరు ఏ రిలేషన్ అనుకున్నా కూడా ఆ రిలేషన్తో ఆయనతో జర్నీ చేస్తాను స్పష్టం చేస్తున్నాం. మరోవైపు చూస్తే కనుక ఈ విషయంలో తన భర్తకున్నటువంటి స్వల్ప ఏవైతే అరమరికలు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటాం. రాజకీయంగా ఈరోజు దువ్వాడ సీనికి పూర్తి స్థాయిలో అండగా నిలిచి ఆయన రాజకీయ భవిష్యత్తును మాత్రం కల్పిస్తున్నాం. తన ఇంట్లోకి ఎవరైనా వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. మరోవైపు నెల రోజుల ఈ ఎపిసోడ్లో మాత్రం పోలీసులు వ్యవహరించే తీరును కూడా కొంత మదనపాటు గురిచేసింది. లెజిస్లేటివ్ మెంబర్ అయినటువంటి దువ్వాడ శ్రీనికి సెక్యూరిటీ కల్పించకుండా రాజకీయ అండదండలతో అంటే వాణికి రాజకీయ అయినటువంటి అండదండలు ఉండడం కారణంగానే ఇంత ఈ వివాదం జటిలమైందని కూడా ఆమె బాహాటంగా చెప్తున్నారు. ఈరోజు ఎవరైతే అధికార పార్టీకి టార్గెట్లో ఉన్న దువ్వాడ శ్రీతో పాటు ఆయన చెందుతున్న తనకు కూడాను థ్రెట్ ఉంది. తమకు థ్రెట్ ఉన్నా కూడాను ఈ నియోజకవర్గంలో అభిమానులు కార్యకర్తలు ఉన్నారు. ఇదే ఇంటిని మాత్రం మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్కి అద్దెకిచ్చి ఎమ్మెల్సీ కార్యాలయం ఉంచి వైసీపీ పార్టీని మాత్రం ప్రారంభించుకునేందుకు తాను చేస్తున్న ప్రయత్నంలో ఎట్టి పరిస్థితుల్లో కూడాను సక్సెస్ తనకే వరిస్తుందని ధీమా మాత్రం దివ్యల మాదిరి వ్యక్తం చేస్తున్నారు.